అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లాలో మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 16,37,000 మంది ఎలక్టర్స్ ఉన్నారు. సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, తర్వాత ఈవీఎం ప్రిపరేషన్, ఎలక్టరల్ రోల్ ప్రిపరేషన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి చివరిగా మన 72 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ ఈ ఫేజ్కి వచ్చాము. ఈ 72 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 72 అవర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కంపైన్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు. ఆ పీరియడ్లో సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు. బల్క్ ఎస్ఎంఎస్ అలాంటిది కూడా పంపించుకోవడానికి వీల్లేదు. ఆ పీరియడ్లో పూర్తిగా మనకి సైలెన్స్ పీరియడ్ అనేది ఉండాలి. మన పోలింగ్ 13th మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. పైగా ఈ 48 అవర్స్ పీరియడ్లో డ్రై డే డిక్లరేషన్, అంటే లిక్వర్ స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి డ్రై డే డిక్లరేషన్ అన్నది చేయడం జరిగింది. మరియు 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్లో. సో మోర్ దెన్ 4 members, 4 కన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం అది 144 సెక్షన్ వైలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. అది 144 సెక్షన్ అన్నది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 1744 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో. దాంట్లో 1069 పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న ప్రతి విషయం కూడా 2 కెమెరా ద్వారా లైవ్ టెలికాస్ట్ అన్నది ఉంటుంది. ఒక ఫీడ్ అన్నది డిఈఓగా కలెక్టర్ ఆఫీస్లో నాకు ఉంటుంది, ఇంకో ఫీడ్ సిఇఓ ఆఫీస్లో అమరావతిలో ఉంటుంది, ఇంకోటి ఢిల్లీలో కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఒక కెమెరా ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మొత్తం కవర్ చేస్తుంది, ఒక కెమెరా అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఏం జరుగుతుందన్నది కవర్ చేస్తుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 415 పోలింగ్ స్టేషన్స్ని గుర్తించడం జరిగింది. క్రిటికల్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నో, లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ప్రెషర్ ఉందన్నో అలాంటి అవకాశం ఉన్నవి 414 పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్లో ఈ లైవ్ వెబ్కాస్టింగ్ ఏది ఉన్నాయో అది కంపల్సరీగా పెట్టడం ఒకటి. ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళని మైక్రో అబ్జర్వర్స్ అంటాము, వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 సార్లు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూడోది వెబ్ కెమెరా, మైక్రో అబ్జర్వర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఎవరో వచ్చారో వాళ్ళని కూడా హాఫ్ సెక్షన్ విధంగా పోలింగ్ స్టేషన్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్లో అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. సో అన్ని ఏరియా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్లో మనకు ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అదర్ పోలింగ్ స్టేషన్స్లో కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఓటర్ స్లిప్స్ సంబంధించి 99.4% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాక్సిమం పూర్తి అయిపోయింది. అక్కడక్కడ ఏమైనా పెండెన్సీ ఉంటే కూడా లాస్ట్ మూమెంట్లో ఈరోజు అది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఏఎస్డి లిస్ట్ అని చెప్తారు, యాబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్. అంటే ఈ గత 3-4 నెలల్లో ఎవరైనా చనిపోయిన ఓటర్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి ఆ డెత్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి ఓటర్ లిస్ట్లో మార్కింగ్ చేస్తారు. డెడ్ అని చెప్పి సీల్ వేస్తారు, యాబ్సెంటీ ఆర్ షిఫ్టెడ్ అని చెప్పి సీల్ వేస్తారు. దీంట్లో డెడ్ ఓటర్స్ మళ్ళీ రావడానికి ఉండదు. బట్ యాబ్సెంటీ, షిఫ్టెడ్ ఓటర్ అని చెప్పి దాంట్లో ఏది చూపిస్తున్నారో వాళ్ళు బిఎల్ఓ వెళ్ళిన టైంలో లేకపోతే తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ లేకపోయి ఉండవచ్చు. సబ్సీక్వెంట్గా ఓటు వేయడానికి వాళ్ళు హైదరాబాద్ నుంచి వేరెక్కడి నుంచి ఊరు నుంచి వచ్చి ఓటు వేయడానికి రావచ్చు. వచ్చిన రోజు అతని ఐడెంటిటీని ప్రాపర్గా వెరిఫై చేసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 15,615 మంది పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాష్ చేయడం జరిగింది.
ఎలక్షన్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్న అంటే రిజర్వ్ కాకుండా ఎగ్జామ్షన్ తీసుకున్న వాళ్ళు కాకుండా చాలామందికి ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ మదర్, హెల్త్ రీజన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఎగ్జామ్షన్ తీసుకున్నారు. ఆ ఎగ్జామ్షన్ తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం పోస్టల్ బ్యాలెట్ అన్నది ఫెసిలిటేషన్ పూర్తి అయిపోయింది. వాళ్ళందరూ కూడా వేసేసుకున్నారు. హోమ్ ఓటింగ్కి 896 మంది హోమ్ ఓటింగ్ కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. తర్వాత ఓటింగ్ రోజు 12 విధమైన ఓటర్ రిలేటెడ్ ఐడి కార్డ్స్ ఏది ఉన్నాయో ఆ ఐడి కార్డ్స్లో ఏదైనా ఒక పర్మనెంట్ ఐడి కార్డు తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్లో మీరు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓటర్ స్లిప్ అన్నది ఓన్లీ మీకు ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది, మీరు ఒక లొకేషన్లో 4 పోలింగ్ స్టేషన్ ఉంటే ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలా, అడ్రస్ ఏది అన్నది తెలుసుకోవడానికి ఇస్తున్న ఒక స్లిప్పే తప్ప ఓటర్ స్లిప్ అన్నది ఐడి కార్డు కాదు. మీరు ఈ 12 విధమైన ఐడి కార్డ్స్లో ఏదో ఒక ఐడి కార్డు తీసుకొచ్చి మీరు ఓటు వేయ. 12th మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా త్వరితగతిలో జరుగుతున్నాయి. అన్ని ప్రిపరేషన్స్, టీమ్ ఫార్మేషన్ మరియు అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఆ కాన్స్టిట్యున్సీలో అది జరుగుతుంది. రిసెప్షన్కి వచ్చినప్పుడు పోలింగ్ కంప్లీట్ అయ్యాక పోలింగ్ పార్టీలు అందరూ కూడా ఏలూరు హెడ్ క్వార్టర్స్కి మనకి ఇక్కడ వట్లూరు దగ్గర రిసెప్షన్ సెంటర్ అన్నది సిఆర్రెడ్డి కాలేజీలో పెట్టడం జరిగింది. అక్కడ రిసెప్షన్ సెంటర్కి అందరూ పోలింగ్ అయిపోయిన రోజు ఈవినింగ్ నుంచి రావడం జరుగుతుంది. అక్కడ డీటెయిల్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తయారు చేసుకోవడం జరిగింది. అక్కడ స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్ అన్నీ సెగ్రిగేట్ చేసి తీసుకొని స్ట్రాంగ్ రూమ్లో ఆ రోజు నైటే పెట్టేసి పొలిటికల్ పార్టీ వాళ్ళ ప్రెసెన్స్లో స్ట్రాంగ్ రూమ్ అన్నది సీల్ చేసి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కౌంటింగ్ డేకి మధ్యలో ఉన్న టైం మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ 3 టైర్ సెక్యూరిటీ అంటే సెంట్రల్ పోలీస్ ఫోర్స్, తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఫోర్స్, తర్వాత మన లోకల్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి 3 టైర్ సెక్యూరిటీ విత్ సీసీ కెమెరా ఫుటేజ్తో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అన్నది మనకి గార్డింగ్లో ఉంటుంది. ఆ టైంలో పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చి గార్డింగ్ చూసుకోవచ్చు. మేము రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేసి రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని చోట్ల కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ దాదాపు 15 కోట్ల విలువైన వస్తువులు, మనీ ఇదన్నీ కూడా ఈ మన ఎస్ఎస్టీ టీమ్స్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి సఫిషియంట్ క్వాంటిటీ డ్రింకింగ్ వాటర్, తాగునీళ్ళు అందరికీ కూడా అందుబాటులో ఉన్నట్లు పెట్టడం జరుగుతుంది. రెండోది వీల్ చైర్స్, దాదాపు 1100 వీల్ చైర్స్ని అరేంజ్ చేశాము. ప్రతి పోలింగ్ లొకేషన్లో మినిమం ఒక వీల్ చైర్ పెట్టి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని ఏజ్డ్ పర్సనో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనో వస్తే వాళ్ళకి సహాయం చేయడానికి కోసం వీల్ చైర్స్ అరేంజ్ చేశాము. మరియు హెల్త్ క్యాంప్ కూడా అన్ని చోట్ల మినీ హెల్త్ క్యాంప్, పెద్ద హెల్త్ క్యాంప్ కూడా అరేంజ్ చేసి మోర్ దెన్ 4-5 పోలింగ్ స్టేషన్స్ ఉన్న లొకేషన్స్లో అయితే మెడికల్ ఆఫీసర్నే పెట్టి డాక్టర్స్ని పెట్టుకొని 1 or 2 ఉన్న లొకేషన్స్లో ఏఎన్ఎంస్ ద్వారా అక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టించడం జరుగుతుంది. మరియు ఫైర్ రిలేటెడ్ ఎక్స్టింగ్యూషర్స్ మరియు ఈ ఎమర్జెన్సీ అంబులెన్సెస్ ఏది అవసరం ఉందో ఇది కూడా మన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో పెట్టి కొన్ని మేజర్ పోలింగ్ లొకేషన్స్లో కూడా అంబులెన్సెస్ని స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. కోరుకోవడం ఏంటంటే ఓటింగ్ అన్నది మన హక్కు, అది మన హక్కు మాత్రం కాదు, అది రైట్ మాత్రం కాదు, మన బాధ్యత కూడా, అది రెస్పాన్సిబిలిటీ. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరానికి ఒక్కసారి మీరు అంటే ఆంధ్రాలో అట్లీస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి ఒక్కసారి మీరు ఒకరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి, ఓటు హక్కుని వినియోగించుకోండి. నేను ఒక్కడు ఓటు వేయకపోతే ఏమైపోతుంది అని చాలామంది యంగ్స్టర్స్ చెప్పడం వింటున్నారు. మెనీ డ్రాప్స్ మేక్స్ ఓషన్ అంటారు. అంటే చిన్న చిన్న డ్రాప్స్ కలిస్తేనే అది ఒక ఓషన్ అవుతున్నట్లు ప్రతి ఒక్కరు ఓటు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఓటు వేయకపోతే ఏమైపోతుందని ఎవరు ఆలోచించకండి. మీరు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో భాగంగా ఉండాలా. మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేయడంతో పాటు కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా డీటెయిల్గా చేసుకోవడం జరుగుతుంది. ఒక 10 కంపెనీ సిఆర్పిఎఫ్ పోలీస్ కూడా, సిఏపిఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా వచ్చారు. మొత్తానికి 3000 మంది సెక్యూరిటీ పర్సనల్స్ మనకి సేఫ్టీ కోసం డిప్లాయ్ చేస్తున్నాము. సో ధైర్యంగా అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.